మున్సిపల్ కార్మికులను ప్రైవేటు ఏజెన్సీలకు కట్టబెట్టే చర్యలను ఉపసంహరించుకోవాలని మున్సిపల్ ఆప్కాస్ కార్మికులను పర్మనెంట్ చేయాలంటూ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డిమాండ్ చేశారు. సిఐటియు రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా నేడు ఏలూరు నగరపాలక సంస్థ ఆఫీస్ దగ్గర మున్సిపల్ కార్మికులు ధర్నా నిర్వహించారు. కూటమి ప్రభుత్వం వైసీపీ కన్నా మెరుగైన చర్యలు చేపడుతుందని కార్మికులంతా భావిస్తే గతం కంటే దారుణమైన పరిస్థితిలోకి నెట్టివేస్తుందని సిఐటియు కార్యదర్శి అన్నారు. ఆప్కాస్ రద్దు చేసి ప్రైవేటు ఏజెన్సీలను ప్రవేశపెడితే కార్మికుల జీతాలకు, పీఎఫ్, ఈఎస్ఐలకు, కనీస వేతనాలకు గ్యారంటీ ఉండదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆప్కాస్ రద్దు ఆలోచన విరమించుకోవాలని, శాశ్వత స్వభావం కలిగిన పనులు నిర్వహించే మున్సిపల్ కార్మికులను పట్టణాల పరిశుభ్రతకు, పర్యావరణ పరిరక్షణకు, ప్రజల ఆరోగ్యం కోసం 365 రోజులు పనిచేస్తూ శాశ్వత స్వభావం కలిగిన మున్సిపల్ కార్మికులను వెంటనే పర్మనెంట్ చేయాలంటూ వారంతా డిమాండ్ చేశారు. 1,00,000 మంది కార్మికులు ఉన్నారు. అందులో 1,00,000 మందిలో 50,000 మంది మున్సిపల్ కార్మికులు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేస్తానని చెప్పి పర్మనెంట్ చేయకుండా ఆప్కాస్ అనే సంస్థలో మర్జీ చేయడం జరిగింది. మరి ఈ రోజున ఆ ఆప్కాస్ అనేది ఎంతో కొంత కార్మికులకు ఉపశమనంగా ఉంది. 1-2 తారీఖుల్లో జీతాలు వస్తూ ఉన్నాయి. ప్రభుత్వం ఏదైతే జీవో ఇస్తుందో జీవో ప్రకారంగా జీతాలు అమలు చేస్తూ ఉన్నారు. పిఎఫ్, ఈఎస్ఐలు సకాలంలో అమలు చేస్తూ ఉన్నారు. మరి కాస్త ఉపశమనంగా ఉన్న యొక్క సంస్థను రద్దు చేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రైవేట్ ఏజెన్సీలకు, కాంట్రాక్టర్లకు అప్పచెప్పాలని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉంది. ఇది చాలా అన్యాయం, దుర్మార్గం. కార్మికుల్ని మరి ఈరోజు పెనం నుంచి పొయ్యిలో పడేసినట్టుగానే ఈ యొక్క పరిస్థితి దాపురించబోతా ఉంది. దీన్ని విరమించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం.